జిల్లా నూతన మత్స్య పారిశ్రామిక సహకార సంఘ హడహక్ కమిటీని ఎంపిక కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారి మత్స్యకార సొసైటీల హక్కులను కాలరాశాడని ముదిరాజ్ మత్స్యకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకనబోయిన రమణ ముదిరాజ్ ఆరోపించారు. తమ హక్కులు కాలరాసిన సదరు అధికారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా నూతన మత్స్య పారిశ్రామిక సహకార సంఘ హడహక్ కమిటీని ఎంపికలో మత్స్యశాఖ అధికారి ఏకపక్ష నిర్ణయంపై శనివారం ముదిరాజ్ మత్స్యకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకనబోయిన రమణ ముదిరాజ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ జిల్లా నూతన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అడ్హాక్ కమిటీని ఎంపిక చేసే క్రమంలో నల్గొండ జిల్లా మత్స్యశాఖ అధికారి పోటీలో ఉన్న 17 మందిలో తనకు నచ్చిన 11 మందిని మాత్రమే ఓటింగ్లో నిలబెట్టి వారినే ప్రమోటర్లుగా ఎన్నికైనట్టుగా ప్రకటించడం అన్యాయమని, 11 మంది ప్రమోటర్లకు 17 మంది పోటీ చేస్తే అంతమందిని ఒక్కొక్కరుగా పోటీలో నిలిపి వారందరిలో ఎక్కువ ఓట్లు వచ్చిన 11 మందితో నూతన మత్స్య సహకార సంఘం అడ్హాక్ కమిటీని ఎంపిక చేయాల్సి ఉండగా కేవలం తనకు నచ్చిన 11 మందిని ముందుగానే ఎంపిక చేసుకుని వారు గెలిచినట్టుగా ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండించారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని అన్నారు. తమ హక్కులు కాలరాసిన సదరు అధికారిపై చర్య తీసుకొని రహస్య బ్యాలెట్ పద్ధతి ద్వారా ఎంతమంది పోటీలో ఉంటే వారందరిలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే ఆ 11 మందితో నల్గొండ జిల్లా నూతన మత్స్య పారిశ్రామిక సహకార సంఘాన్ని అడ్హాక్ కమిటీని ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తవిటి కృష్ణ, యాదయ్య, రాములు, ఈటల వెంకటేశ్వర్లు, పిట్టల రామకృష్ణ, చర్లపల్లి సొసైటీ అధ్యక్షుడు జి రమేష్ తదితర సొసైటీ అధ్యక్షులు పాల్గొన్నారు. ఇవాళ నల్లగొండ జిల్లాకు సంబంధించి మరి ఎంతో కాలంగా పెడుతూ వాయిదాలు వేస్తూ వచ్చిందని ఇవాళ నల్లగొండ జిల్లా మత్స్యశాఖ అధికారి ఇవాళ టీఎన్జీఎస్ భవన్లో ఎంపిక అడ్హాక్ కమిటీ ఎంపిక చేసినారు. ఇది లోపభూయిష్టంగా పక్షపాత ధోరణితోటి తనకు నచ్చిన వాళ్ళను ప్యానల్గా ఎంపికైనట్టుగా వారు ప్రకటించడం చాలా దురదృష్టకరం. ఇవాళ నల్గొండ జిల్లాలో 249కి పైచీలకు మత్స్య సొసైటీలు ఉండగా అందులో ఉన్న అందరి నిర్ణయం ప్రకారం ఇతర ఎవరైతే పోటీలో ఉన్నారో వారి పేర్లు కూడా పిలవకుండా ఏకపక్షంగా ఒక్క ప్యానెల్నే ఏకగ్రీవం గెలిచినట్టుగా ప్రకటించినారు. దాని మీద ఇవాళ మేము నల్గొండ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి రహస్య ఓటింగ్ బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటింగ్ పెట్టాలని చెప్పి కోరుతూ ఎవరైతే పోటీలో ఉన్నారో వాళ్ళని వ్యక్తిగత ఇండివిజువల్గా ఒక్కొక్కరిని నిలబెట్టి వారికి వచ్చిన ఓట్లను బట్టి అడ్హాక్ కమిటీ ఎంపిక చేయాల్సి ఉన్నది. ఇది కాకుండా రూల్స్ అండ్ రెగ్యులేషన్ పక్కన పెట్టి కొన్ని రాజకీయ ఒత్తిడులు, రాజకీయ ప్రలోభాలకు గురైనట్టుగా తెలుస్తూ ఉంది మాకు. కాబట్టి దీని మీద మేము యావత్ ఇవాళ నల్గొండ జిల్లా మత్స్య సొసైటీలు, మెజారిటీ మత్స్య సొసైటీలు అందరూ కూడా తీవ్ర కంఠంతో దీన్ని ఖండిస్తూ ఉన్నాం. తిరిగి వెంటనే మత్స్య సొసైటీ ఎన్నిక పెట్టాలని, ఇది కూడా బ్యాలెట్ పేపర్, రహస్య బ్యాలెట్ పేపర్ పెట్టాలని చెప్పని కోరుతాను. దానికి పాల్పడ్డ అధికారుల మీద కూడా మేము కంప్లైంట్ కూడా చేయబోతా ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారికి అయితేనేమో మత్స్యశాఖ కమిషనర్ గారికి, పిఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా ప్రభుత్వానికి కూడా ఈ విషయం దృష్టికి తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.